ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మన వాక్య భాగంలోనికి వెళుదాం. దావీదు కీర్తన 40వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దావీదు కీర్తన 40వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఈ వాక్య భాగ్యం నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలల వంచినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మీతో మాట్లాడులాగున ప్రతి ఒక్కరూ, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ హృదయములను తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు మా తండ్రి, మా దేవ, నా ప్రభువా, నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన కృపకే ఘనతకే వందనాలు. ఈ వాక్య భాగంలోనికి వెళుచుంటుండగా నాయనా, నేను కాదు తండ్రి, మీరు నాతోనూ ఉండి నాయనా నన్ను నీ నోటిపోరుగా వాడుకోమని అడుగుచుంటున్నాం. ఈ వాక్య భాగంలో ఉన్న గూఢమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను మాకు తెలియపరచమని, వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును మాకు దయచేయమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఇక్కడ మనకు సెలవిస్తుంటున్నాడు. ఏమని సెలవిస్తున్నారు చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. నిజమే,
ఎవరి కొరకు కనిపెడుతున్నాడు అంటే ఇక్కడ దావీదు మహారాజు దేవుని కొరకు కనిపెడుతుంటున్నాడు. ఏ రకంగా కనిపెడుతున్నాడు? సహనముతోటి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఎంత సహనముతోను ఓర్పుతోటు మరి తన పిల్లలు మరి చంపడానికి వచ్చినప్పుడు, యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఎంత ఓర్పుతోటో సహనంతో కలిగాడో మీ అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రాజు అయినప్పటికీ కూడా మరి తన సైన్యములను అనేక రాజ్యాలను ఏలుతున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ దినాలలోనే చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో చేరి ఒక దినము కావచ్చు, సంవత్సరము కావచ్చు, నెలలు కావచ్చు, మేము ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తున్నాము. దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని సన్నిధిలో మేము ప్రతిదినము అనుదినము మేము ఆయన దశంభాగాలు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము కదా, మాకెందుకు చేయటం లేదు అని మన నోరి తొత్తరతోటి అనేకమైన మాటలు, దూషణకరమైన మాటలు దేవుని సన్నిధిలో పలుకుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, రాజ్యానికి సంబంధమైన సంగతులన్నీ ఉన్నప్పటికీ కూడా, రాజ్యభారము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూడండి దేవుని ఏమని చేస్తున్నాడు? సహనముతో కనిపెడుతున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు సహనంతో కనిపెడుతున్నప్పుడు మరి నీ జీవితంలో నువ్వెందుకో దేవుని కనిపెట్టట్లేదు? మనం కనిపెడతాం. ఏ రకంగా కనిపెడతామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఏ రకంగా మాట్లాడుతుంది, అతను ఎలాగా చెప్తున్నాడు, ఆ సేవకుడు ఎలా చెప్తున్నాడు, ఆయనలో ఏమి తప్పుతుందా, ఈ రకమైన తప్పిదమ్ముల కొరకు కనిపెడుతూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైనా అబద్ధములు మాట్లాడుతున్నారేమో, ఇదిగో ఈమె నా గురించి ఏమైనా చెప్తుందేమో, ఇతనేమో నా గురించి ఏమైనా హేళన చేస్తారేమో అని ఇలాంటి వాటి కొరకు కనిపెడుతూ ఉంటామే తప్ప మన నిజమైన దేవుని కొరకు కనిపెట్టడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సహనముతోటి దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మరి మన ఎదురు చూపులు ఎవరి కొరకు? మన సహనం ఎవరి కొరకు? ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఒక రోగం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చింది, నాకు ఒక రోగం వచ్చింది, ఆ రోగం తగ్గాలి అంటే మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా సమస్య ఇది ఉంది, నేను ఈ బలహీనత నేను బాధపడుతున్నాను కనుక నాకు ఈ రోగాన్ని తగ్గించు అని అడిగినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మీకు జీవితంలో మీ కుటుంబాల్లో జరిగి ఉంటుంది, అమ్మా ఈ మందులు వాడాలి, ఈ వాడకపోతే తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కనుక మీరు ఖచ్చితంగా ఈ మందులు వాడండి అనేసి అని స్కానింగ్లని, టెస్ట్లని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని మనల్ని అన్నీ చేస్తారు కదా. ప్రియ దేవుడు, ఉదయాన్నే మొదలుకొని వెళ్తాం. డాక్టర్ గారు 10ంటికలా వచ్చేస్తాడు కనుక మనం 9ంటికే వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఎందుకని? మన రోగం తగ్గించుకోవడానికి కోసం మనం వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి. సరే వెళ్ళాము, అక్కడ డాక్టర్ గారు అన్నీ చూశాడు, టెస్టులు చూశాడు, అన్నీ ఉన్నాయి. సరేనమ్మా ఈ 10 రోజులు మందులు వాడండి, తగ్గకపోతే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామంటారు. అన్నీ అయిపోయినాయి, 10 రోజులు అయిపోయింది. డాక్టర్ గారండి 10 రోజులు అయిందని ఇంకా తగ్గలేదు. సరేనమ్మా నీకు తగ్గలేదు కదా, డాక్టర్ గారు అంటారు నీకు ఆపరేషన్ చేయాలి, పలానా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మాకు తెలిసిన డాక్టర్ గారు ఉంటారు, మీకు ఆపరేషన్ చేస్తారమ్మా, నేను మాట్లాడతానని అంత చక్కగా చెప్తారు. ఆ మాటలు మనం విని సరే డాక్టర్ గారు అని డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట ఆచతూచ తప్పకుండా పాటిస్తూ ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజమైన దేవుడు నిన్ను నన్ను బ్రతికించి, నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి, ఆయన ఊపిరి, ఆయన గాలిని, ఆయన శ్వాసను మనలో ఉంచి ఈ రీతిగా మనము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత. అటువంటి దేవుణ్ణి కొరకు మనం ఏ రకంగా కనిపెడుతున్నాం? నెలల తరబడి సంఘానికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం, అయ్యా నాకు సహాయం చెయ్యి, అయ్యా నా రోగాన్ని తీసివేయని అడుగుతున్నామే. నెల రోజుల నుంచి నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు నిన్ను ముట్టయి స్వస్థపరచాలా?
ఆయన నీ తల్లి గర్భంలో రూపింపకమునిపై నిన్ను ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి బిడ్డవు నువ్వు, అటువంటి కుమారుడువు నీవు, అటువంటి కుమార్తెవు నీవు. మరి ఇంత వయసు వచ్చేంత వరకు నిన్ను కాచి కాపాడాడే. నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు రావటం లేదు? దేవుని ఎందుకు కనిపెట్టడం లేదు? దేవుని సన్నిధిలో అయ్యా నేను నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, అయ్యా నేను నెల నుంచి నేను మోకరించి కన్నీరు విడుస్తున్నానయ్యా అని అడుగుతున్నావే. ఆయన నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె నా చెంతకురా, నా కుమారుడా నా చెంతకురా ఆయన నన్ను అడుగుతున్నప్పుడు నువ్వు ఏ రకంగా చెప్పగలుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే దావీదు మహారాజు ఒక రాజు అయినప్పటికీ కదా, సీఎం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లోకపరంగా ఆలోచించినట్లయితే సీఎం పదవిలో ఉన్నప్పుడు అతనికి ఎన్ని మరి రాజకీయ పరంగా గాను కుటుంబ పరంగా గాను మరి రథ సంబంధం ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అందరినీ చూసుకుంటూ ఆయన రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా కదా, పరిపాలన చేసేవారు ప్రతి రాష్ట్రాల్లో చూడాలి, జిల్లాలలో చూడాలి, మండలాలలో చూడాలి, ప్రతిదీ కూడా సమస్య కూడా పరిష్కరించుకుంటూ రావాలి. మరి అటువంటి ఈ లోకంలో రాజుగా సీఎం కొరకే అంతగా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఆయన అండి పెద్ద సీఎం అండి, ఆయన రావాలంటే చాలా కష్టం అండి, ఆయనకి చాలా పనులు ఉంటాయి అని అంటారు. కానీ దావీదు మహారాజు, ఆయన రాజులకే రాజు కదా. అటువంటి రాజు అయినప్పుడు ఎంత రాజ్యాన్ని ఏలినప్పటికీ కూడా, కుటుంబ భారం కలిగినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. ఆయన సమయాన్ని మాత్రం వృధా చెయ్యలేదు. మనం వృధా చేస్తాం. ఏ రకంగా అంట్లు అమ్మో నాకు ఈ దినం నాకు సమయం కుదరలేదండి ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి నాకు ఈ దినం కుదరలేదండి, ఏంటంటే బాగా పనులు బిజీగా ఉన్నామండి, అందుకే నేను ఈ దినము నేను ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, అనేకమైన సమస్యలతో సాకులతో చెప్పుకుంటూ ఉంటాం. మరి రాజు అయిన దావీదు దేవుని సన్నిధిలో ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు? దేవుని కొరకు కనిపెడుతున్నాడు. మరి మనం నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? స్నేహితుల కొరకు కనిపెడుతున్నావా? మన రక్త సంబంధికుల కొరకు కనిపెడుతున్నావా? బంధుత్వం కొరకు కనిపెడుతున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 40వ అధ్యాయంలోని ఏమని సెలవిస్తున్నాడు వాక్యము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గిన మొర ఆలకించెను. ఎప్పుడైతే సహనంతో కనిపెట్టి ఉన్నాడో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు కూడా సహనముతో, ఓర్పుతో, నిరీక్షణతో, విశ్వాసముతో ప్రార్థన చేసిన వెడలా కదా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అదే రీతిగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నీ నోరు బహుగా తెరువుము, అప్పుడు నేను నింపెదను, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తును. నిజమే, మనము నోరు తెరిచి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుణ్ణి, ప్రభా, మన లోక సంబంధంగా చాలామంది అడుగుతారు, అయ్యా నాకు తలనొప్పి తీసివే, అయ్యా నా జ్వరాన్ని తీసివే, అయ్యా నా కాలు నొప్పి, ప్రతి చిన్న సమస్య కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటారు చాలామంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చిన్నపాటి రోగాన్ని తీసివేయడానిక నీకు సమర్థుడైన తండ్రి నీకు సహాయం చేయాలి. భారము, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భారం అంటే ఏ భారము? మొయ్యలేని భారాన్ని దేవుని మీద వేస్తే దేవుడు నీ భారాన్ని తీసేస్తాడు. చిన్న సమస్యలు కూడా దేవుని ప్రభువా నా తలనొప్పిది అంటే తీసేస్తాడా? నువ్వు తీసేసుకోలేవా? ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, మనం చాలా సందర్భాలలో అలసిపోయి అంటాం, అయ్యా నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచమంట అని అడుగుతూ ఉంటాం. ఎప్పుడు బలపరచాలి? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మా ప్రార్థన ఆలకించి నీకు బలాన్ని, నీకు శక్తిని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూడండి, ఆయన సహనముతో కనిపెట్టుకున్నాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. మరి నువ్వు సహనముతో కనిపెడితే దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నా కుమార్తె వివాహ విషయముకై, నా కుమారుడు ఉద్యోగ విషయముకై, నా కుటుంబం కొరకై నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే సహనముతో ఏదైతే నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యములు
చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, క్రియలు కదా. మన జీవితంలో ఎన్నో దేవుడు ఆశ్చర్యక్రియలు చేసి ఉంటున్నాడు. మనము ఊహించలేము. సడన్గా ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగినాయి. అయ్యో, నేను ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను ఈ స్థితిలో నిలవపెట్టగలిగాడు కదా. మనము ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాము. మనల్ని దేవుడు ఇప్పుడు సమృద్ధిగా తినడానికి, ఇతరులకు పెట్టడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇది ఒక గొప్ప కార్యం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అద్దె కొంపల్లో ఉండాల్సిన నువ్వు ఇప్పుడు దేవుడు నీకు సమృద్ధిగా మంచి ఇల్లునిచ్చి అన్నీ సమృద్ధిగా నీకు ఇచ్చి నిలవపెట్టినాడు. అందరి మధ్య ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే అవమానించారో వారి మధ్యన నేను దేవుడు నిలబెట్టి ఉంటున్నాడు. ఇది కార్యము కాదా? ఒకప్పుడు నువ్వు అనారోగ్యంతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నావు. అవన్నీ దేవుడు ఇవన్నీ తీసివేసి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్నిచ్చి ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టుకున్నాడంటే ఆయన కృప కాదా? ఇది ఆశ్చర్యకార్యం కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ఆశ్చర్యక్రియలు చేసి ఉన్నాడు నా జీవితంలో, ఎన్నో అద్భుతాలు. సాక్ష్యాలు చెప్పండి అమ్మా అంటే చాలామంది సిగ్గుపడతారు. కొంతమంది మేము చెప్పం, మాకు భయం. కొంతమంది అంటారు, అమ్మో చెబితే ఏమనుకుంటారో అని చాలామంది భయపడుతూ ఉంటారు. నువ్వు మనుషులకు భయపడుతున్నావే తప్ప దేవునికి భయపడట్లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఎన్నో కార్యములు చేశాడు. ఎన్నో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు నువ్వు ఊహించలేదు. నా స్థితి ఈ విధంగా ఉంటుందేమో అని నువ్వు ఊహించినప్పటికీ కూడా దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు చెప్పటం లేదు? నీ సాక్ష్యము వల్ల ఇతరులు మారుతారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు చూడండి, ఎంత సహనముతో కనిపెట్టుకోగలిగాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. మరి నువ్వు నీ ప్రార్థన ఎందుకు వినపడట్లేదు? నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అంటే నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో తప్పిదము ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోవట్లేదు. మన లోపల మాత్రం అన్ని కుళ్ళుతో, కుతంత్రాలతో, ద్వేషాలతో, పగలతో, కక్షలతో, కుతంత్రాలతో కలిగి ఉన్న మనము పైగా బత్తి అనే ముసుగు వేసుకొని, ప్రభువా నాకు కార్యము చేయవా, ప్రభువా నాకు అది చేయవా, ప్రభువా నాకు ఇది చేయవా అని అడుగుతూ ఉంటున్నాం. ఎవరిని మప్పు పెట్టడానికి? మనుషులనా, దేవుణ్ణా? ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు తెరిచి చూడు. నిజమే కదా, నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. వాటన్నింటికీ నేను రుణపడి ఉన్నాను అని ఎప్పుడైనా నువ్వు అలా చెప్పగలుగుతున్నావా? డాక్టర్ల మాట వింటున్నామే తప్ప, మనుషుల మాట వింటున్నామే తప్ప దేవుని మాట ఎందుకు వినటం లేదు మనము? అంటే దేవుడు అంటే అంత అలసైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ప్రేమించి ఉన్నాడు మనల్ని. ఆ ప్రేమను మనం నోచుకోలేని స్థితిలో ఉంటున్నారు చాలామంది. నిజమే, తల్లిదండ్రులు ప్రేమించట్లేదు మనల్ని, అక్క తమ్ముళ్ళు ప్రేమించట్లేదు మనల్ని, అన్న చెల్లెళ్ళు ప్రేమించట్లేదు మనల్ని, కనీసం మనల్ని నా భార్య ప్రేమించట్లేదు, భర్త ప్రేమించట్లేదు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను ఒంటరి వాడను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ దావీదు ఒంటరిగానే ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఒంటరిగా వెళ్ళి ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి కనిపెడుతున్నాడు. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు చేసావు నాయనా అని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మరి నువ్వు ఏ రకంగా మొరపెడుతున్నావు? మనుషులకి కనబడాలన్నా నేను చాలామంది మబ్బు పెడుతూ ఉంటారు మనుషులను. అక్క నేను ప్రార్థన చేస్తూ నాకు ఇది కనపడింది, అక్క నాకు ఇది ప్రార్థన చేస్తూ నాకు అది వచ్చింది, ఇది తెలియపరచు. అవన్నీ మనము మనుషులు మబ్బు పట్టడానికే తప్ప దేవుని మెచ్చుకోవటానికి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనం మాట్లాడుతుంటున్నాడు. యేసయ్య మనతో మాట్లాడుతుంటున్నాడు. చూడండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు మన పక్షాన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచాడు. నువ్వు రోగముతో బాధపడుతున్నప్పుడు నీ రోగాన్ని తీసివేశాడు.
నువ్వు సమస్యలతో ఉన్నావు, అయ్యో అప్పులో, బాధల్లో, ఇబ్బందుల్లో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెడుతున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించిన మొరకు చెవి ఎగ్గాడు. హల్లెలూయా, దేవానికే వందనాలు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యగు మా తండ్రి, మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనములు. నిజమైన తండ్రి, సహనముతో కనిపెట్టమని సెలవిచ్చిన రీతిగా నీ సన్నిధిలో మేము సహనము కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో ముందుకు సాగునట్లుగా మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి తండ్రి. ఏ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా, ఏ రోగము కలిగి ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిలో ప్రార్థించే వారులుగా మమ్మల్ని ఆయత్తపరచమని అడుగుచుంటున్నాం తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారితో మీరు మాట్లాడినందుకు వందనములు. నిజమే తండ్రి, నీ ప్రేమ, నీ వాత్సల్యము లేకపోతే మేము బ్రతికినట్టు అసాధ్యము. మేము ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కృప తండ్రి. అన్నీ తెలిసినప్పటికీ కూడా నీ సన్నిధిలో గడపలేని స్థితిలో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించమని అడుగుచుంటున్నాం. దావీదు రాజు అయినప్పటికీ ప్రభా నిన్ను విడిచిపెట్టలేదు తండ్రి. కానీ మేము మాత్రము ప్రభా సామాన్యంలో అయినప్పటికీ నైనా నిన్ను విడిచిపెట్టి లోకానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి తండ్రి. నీ సన్నిధిలో నీ కుమార్తెలుగా, కుమారులుగా మమ్మల్ని చేర్చుకోమని అడుగుచుంటున్నాం. ఇంకా నుంచైనా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, కృప చూపించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న ఈ యొక్క సువార్త స్థలము, ఈ యొక్క ఊరు రొంపచోడవరం మండలంలో నిమ్మలపాలెం అనే గ్రామంలో, ఈ అడవి ప్రాంతంలో, నిమ్మలపాలెం అనే అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బూని స్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బూని స్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అనే ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి
అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి, మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులను పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించలాగిన ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు. తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు, భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవ ఆశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడల నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె